హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం బ్లాకింగ్ అండ్ నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్స్ మధ్యన డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాము. సో ఇది నన్ను చాలామంది నా టెలిగ్రామ్ ఛానల్లోని అండ్ అలాగే లింక్డ్ఇన్లో కూడా మెయిన్లీ ఈ డిఫరెన్స్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. సో బ్లాకింగ్ అండ్ నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్స్ అనేది వెరీలాగ్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. మీరు ఏ ఇంటర్వ్యూ కన్నా అటెండ్ అవ్వండి, బ్లాకింగ్ అండ్ నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్ అనే దాని మీద ఒక్క క్వశ్చన్ కూడా లేకుండా ఉండదు, ఇంటర్వ్యూ కానీ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కానీ. సో ఈ కాన్సెప్ట్ అంత ఇంపార్టెంట్ వెరీలాగ్లో. ఓకే, సో ఈ రోజు మనం ఈ కాన్సెప్ట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఈ వీడియో తర్వాత మీకు మ్యాక్సిమం బ్లాకింగ్ అండ్ నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్స్ మీద ఒక ఐడియా వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో విన్నాక కూడా మీకు బ్లాకింగ్ అండ్ నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్స్ అర్థం కాకపోతే మీరు మళ్ళీ నన్ను కావాలంటే కమెంట్ బాక్స్లో అడగచ్చు, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. రైట్, సో బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు టుడేస్ వీడియో, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే, కంప్లీట్గా చూసాక నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని ఎవరికైతే బ్లాకింగ్ అండ్ నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్స్ ఇంగ్లీష్లో అర్థం కావడం కష్టం అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. రైట్, సో అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. Coming to blocking and non-blocking assignments. Firstly, blocking assignments లో స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది, నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్స్ లో ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. సో గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బ్లాకింగ్ అసైన్మెంట్స్ లేదా బ్లాకింగ్ స్టేట్మెంట్స్ అనేటప్పటికి మనకి ఆ ఎగ్జిక్యూషన్ అనేది సీక్వెన్షియల్గా జరుగుతుంది. సీక్వెన్షియల్గా అంటే అర్థం ఏంటంటే, ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యాకనే సెకండ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, సెకండ్ ఎగ్జిక్యూషన్ అయ్యాకనే థర్డ్ అవుతుంది, థర్డ్ ఎగ్జిక్యూషన్ అయ్యాకనే ఫోర్త్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అందుకే దీనికి బ్లాకింగ్ అని నేమ్ పెట్టాం. సో బ్లాకింగ్ అంటే ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యే వరకు సెకండ్ స్టేట్మెంట్ అనేది బ్లాక్ చేసేస్తుంది, అలాగే సెకండ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయ్యే వరకు కూడా థర్డ్ స్టేట్మెంట్ బ్లాక్ చేస్తుంది, థర్డ్ స్టేట్మెంట్ కంప్లీట్ అయ్యాకనే అప్పుడు ఫోర్త్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ అలాగే ఇది ఒక ఆర్డర్, ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో జరుగుతుంది బ్లాకింగ్ స్టేట్మెంట్ అనేది. బట్ నాన్ బ్లాకింగ్ స్టేట్మెంట్ అనేది దానికి ఎంటైర్ ఆపోజిట్. సో నాన్ బ్లాకింగ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ అనేది దీనికి ఎంటైర్ డిఫరెంట్గా ఉంటుంది. ఎలా ఉంటుంది నాన్ బ్లాకింగ్ ఎగ్జిక్యూషన్ అనేది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఏ ఈక్వల్ టు b plus c, okay, some x equal to b plus c, y equal to okay c into a, అలాగే z equal to some a మైనస్ b. ఇలాగ మనకి 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి అనుకోండి. సో ఇక్కడ మనకి బ్లాకింగ్ అసైన్మెంట్లో ఏమవుతుంది, ఫస్ట్ b ప్లస్ సి ఎగ్జిక్యూషన్ అవుతుంది, అయ్యాక అది అసైన్మెంట్ వైకి అసైన్ చేస్తుంది ఆ రిజల్ట్ని, అప్పుడు వై ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఎక్స్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయ్యే వరకు కూడా, అంటే ఎక్స్లోకి బి ప్లస్ సి ఆపరేషన్ చేసిన అవుట్పుట్ వచ్చేసి ఎక్స్లోకి అసైన్ అయ్యే వరకు కూడా మనకి వై ఎగ్జిక్యూషన్ అవ్వదు. అలాగే వై ఎగ్జిక్యూషన్ అంటే వైలోకి సి ప్లస్ ఏ చేయగా వచ్చిన అవుట్పుట్ వైలోకి వచ్చే వరకు కూడా జెడ్ ఎగ్జిక్యూషన్ అనేది జరగదు. ఇది బ్లాకింగ్ అసైన్మెంట్స్కి. బట్ అక్కడ నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్లు ఏమవుతుందంటే, ఫస్ట్ మనకి రైట్ హ్యాండ్ సైడ్, ఓకే, మనకి నార్మల్గా చూసుకుంటే ఇవి రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్. ఓకే, ఫస్ట్ నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్లు ఏమవుతాయంటే రైట్ హ్యాండ్ సైడ్ ఎగ్జిక్యూషన్ అంతా జరిగిపోతుంది. అంటే ఫస్ట్ బి ప్లస్ సి ఆపరేషన్ జరుగుతుంది, అసైన్మెంట్ జరగదు, సి ఇంటూ ఏ ఆపరేషన్ జరుగుతుంది, అసైన్మెంట్ జరగదు, ఏ మైనస్ బి ఆపరేషన్ జరుగుద్ది, అసైన్మెంట్ జరగదు. సో ఇలా మనకి ఎన్ని స్టేట్మెంట్స్ ఉంటే అన్ని స్టేట్మెంట్స్కి ఆర్హెచ్ఎస్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. బట్ అసైన్మెంట్ అనేది మనకి ఇక్కడ చూసుకుంటే ఈ 3 స్టేట్మెంట్స్లో జీ స్టేట్మెంట్ అనేది లాస్ట్ స్టేట్మెంట్, అవునా కదా. సో ఇది లాస్ట్ స్టేట్మెంట్, ఇంకా తర్వాత ఫర్దర్గా స్టేట్మెంట్స్ లేవు అని దానికి ఎగ్జిక్యూషన్ కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పుడు ఏమవుతుంది, ఏ మైనస్ బి అయ్యాక అప్పుడు మొత్తం ఎక్స్ బి ప్లస్ సి వాల్యూ ఎక్స్లోకి, సి ఇంటూ ఏ వాల్యూ వైలోకి, ఏ మైనస్ బి వాల్యూ జీలోకి అసైన్ అవుతుంది. ఓకే, సో ఇది నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్, ఇది బ్లాకింగ్ అసైన్మెంట్. బ్లాకింగ్ అసైన్మెంట్ వల్ల మనకు ఒక్కొక్కసారి రేస్ అరౌండ్ కండిషన్ అనేది మన వెరిలాగ్లో ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ రేస్ అరౌండ్ కండిషన్ని అవాయిడ్ చేయడానికి మనం నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్స్ని ఎక్కువ యూజ్ చేస్తాం. మీరు కనుక చూసినట్టయితే
మనం మోస్ట్లీ కంటిన్యూస్ అసైన్మెంట్ అంతా కూడా బ్లాకింగ్ అసైన్మెంటే ఉంటుంది. అంటే మనం బేసికల్గా ఒక చిన్న బండ గుర్తు చెప్పాలంటే, కంటిన్యూస్ అసైన్మెంట్ అంటే ఏంటి, మనం అసైన్ కీవర్డ్ యూజ్ చేస్తాం. అంటే డేటా ఫ్లో మోడలింగ్. అంటే మనం డేటా ఫ్లో మోడలింగ్ ఎందుకు యూజ్ చేస్తాం, ఇన్ ఆర్డర్ టు డిజైన్ కాంబినేషనల్ సర్క్యూట్స్. ఓకే, కాంబినేషనల్ సర్క్యూట్స్కి వచ్చేసరికి మనకి బ్లాకింగ్ అసైన్మెంట్స్ ఎగ్జిక్యూషన్ చాలు. బట్ మనకి సీక్వెన్షియల్, అంటే మనకి సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అనేటప్పటికి క్లాక్ ఇన్వాల్వింగ్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం సీక్వెన్షియల్ సర్క్యూట్స్కి వచ్చామో అప్పుడు మనకి ఈ క్లాక్ ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్ల మనకి రేస్ అరౌండ్ కండిషన్ ఎగ్జిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో అందుకని మనకి సీక్వెన్షియల్ సర్క్యూట్స్ని డిజైన్ చేస్తున్నప్పుడు ఎక్కువ నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్స్ని వాడతాం. ఓకే, ఇది ఇలాగే చెయ్యాలని కాదు, బట్ మోస్ట్లీ ఓకే రేస్ అరౌండ్ కండిషన్ ఎక్కువ సీక్వెన్షియల్ సర్క్యూట్స్లో క్లాక్ ఇన్వాల్వ్మెంట్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, క్లాక్ ఇన్వాల్వ్ అవడం వల్ల వస్తుంది అని కాదు, వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్స్లో వచ్చేసి ఈ నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్స్ వచ్చేసి సీక్వెన్షియల్ సర్క్యూట్స్ ఎక్కువ వాడతాం. బ్లాకింగ్ అసైన్మెంట్స్కి మనం కాంబినేషనల్ సర్క్యూట్స్కి ఎక్కువ బ్లాకింగ్ అసైన్మెంట్స్ యూజ్ చేస్తాం. ఓకే, సో మీకు బ్లాకింగ్ అసైన్మెంట్స్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది, నాన్ బ్లాకింగ్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది అనేది అర్థమైంది కనుక ఇప్పుడు మనం దానికి దీనికి డిఫరెన్స్ చూద్దాం. ఒక బేసిక్ ప్రోగ్రామ్ తీసుకుని దీన్ని చూద్దాం. అంటే ఎలాగా మనకి అవుట్పుట్ అనేది ఎంత డిఫర్ అవుతుంది బ్లాకింగ్ స్టేట్మెంట్స్ వాడడం వల్ల, నాన్ బ్లాకింగ్ స్టేట్మెంట్స్ వాడడం వల్ల అవుట్పుట్లో మనకి ఎలాంటి వేరియేషన్ వస్తుంది అనేది చూద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 సిగ్నల్స్ తీసుకున్నాను, బి. ఓకే, ఏలోకి వన్ వాల్యూ అసైన్ చేశాను, బిలోకి 0 వాల్యూ అసైన్ చేశాను. ఓకే, సో ఇక్కడ నేను 2 ఆల్వేస్ బ్లాక్స్ తీసుకుంటున్నాను, 2 ఇండివిజువల్ ఆల్వేస్ బ్లాక్స్ తీసుకుని, మీకు ఆల్రెడీ తెలుసు ఆల్వేస్ అన్న ఇనిషియల్ అన్నా సరే ప్యారలల్గా స్టార్ట్ అవుతాయి ఎగ్జిక్యూషన్. సో ఇక్కడ నేను 2 ఆల్వేస్ బ్లాక్స్ తీసుకున్నాను. ఒక ఆల్వేస్ బ్లాక్ ఆల్వేస్ ఎట్ ద రేట్ పాజిటివ్, అంటే ప్రతి ఈ 2 ఆల్వేస్ బ్లాక్స్ కూడా ఎప్పుడు పాజిటివ్ ఆఫ్ క్లాక్లోనే స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ ఆల్వేస్ బ్లాక్లో ఏ ఈక్వల్ టు బి అని తీసుకున్నాను, సెకండ్ ఆల్వేస్ బ్లాక్లో బి ఈక్వల్ టు ఏ అని తీసుకున్నాను. సో ఈ వాల్యూని ఏ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ టు ఏ ఇలా తీసుకోవడం వల్ల మనం మీరు ఇదే కోడ్‌ని ఈడీఏ ప్లేగ్రౌండ్‌లో ఎగ్జిక్యూట్ చేయండి. మీకు అవుట్‌పుట్ ఏం రావచ్చు అంటే ఎయిదర్ ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 0 రావచ్చు, లేదా ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 1 రావచ్చు. ఓకే, బట్ మీది అసైన్ చేసిన వాల్యూస్ ఏంటి 1, 0. ఓకే, బట్ మీరు టాగిల్ చేయాలనుకుంటున్నారు, అంటే ఏలో వాల్యూ బిలోకి, బిలో వాల్యూ ఏలోకి చేయాలనుకున్నారు, అంతేనా కాదా? ఏ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ టు ఏ అంటే మీరు ఏం చేసినట్టు, ఏ వాల్యూ బిలోకి, బి వాల్యూ ఏలోకి మీరు పంపిద్దాం అనుకున్నారు. బట్ మీకు ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది, ఏ వాల్యూ బి వాల్యూ ఎయిదర్ 2 0 అయిపోయినాయి, 2 1 అయిపోయినాయి. అసలు ఫస్ట్ ఇలా ఎందుకైనాయో చూద్దాం. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు ఆల్వేస్ బ్లాక్ అనేది ఎప్పుడు ఏ ఆల్వేస్ ప్యారలల్గా స్టార్ట్ అవుతాయి కనుక ఎయిదర్ ఈ ఆల్వేస్ బ్లాక్ ఫస్ట్ స్టార్ట్ అవ్వచ్చు, లేదా ఈ ఆల్వేస్ బ్లాక్ ఎగ్జిక్యూషన్ ఫస్ట్ స్టార్ట్ అవ్వచ్చు. ఫస్ట్ మనం ఈ ఆల్వేస్ బ్లాక్ని ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేశాను అంటే, ఫస్ట్ మనం ఈ ఆల్వేస్ బ్లాక్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ ఇది కనుక స్టార్ట్ అయితే బి వాల్యూ ఎంత, ఇక్కడ బి వాల్యూ 0. సో అది ఏలోకి అసైన్ అయింది, సో ఆబ్వియస్గా ఏ వాల్యూ 0. ఓకే, సో ఏ వాల్యూ 0 కనుక అప్పుడు నెక్స్ట్ ఈ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. సో నెక్స్ట్ పాజిటివ్ ఆఫ్ క్లాక్లో ఏ వాల్యూ ఎంత ఇప్పుడు 0. సో ఆబ్వియస్గా బి వాల్యూ కూడా 0, అందుకని ఏసీ. అదే మనం ఏ వాల్యూ ఫస్ట్ ఈ పాజిటివ్ ఆఫ్ క్లాక్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయితే ఏ వాల్యూ ఎంత ఇక్కడ 1. సో అది బిలోకి అసైన్ అవుతుంది, ఇది అయ్యాక అప్పుడు స్టార్ట్ అవుతుంది ఎగ్జిక్యూషన్. ఓకే రైట్, సో అప్పుడు ఏమవుతుంది, బి వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు 1 ఉంది, సో ఏ వాల్యూ కూడా 1 ఉంటుంది. అంటే ఏమవుతుంది, ఎయిదర్ ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 1 అవుతుంది, లేదా ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 0 అవుతుంది. బట్ టాగ్లింగ్ అనేది జరగట్లేదు, అంటే ఏ వాల్యూ బిలోకి, బి వాల్యూ ఏలోకి వెళ్ళట్లేదు ఇక్కడ. సో ఇది అవాయిడ్ చేయడానికి మనం ఏం చేసామంటే నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్ తీసుకున్నాం. నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్లో ఏమవుతుంది, ఆల్వేస్ ఎట్ ద రేట్ ఆఫ్ పాజిటివ్ ఆఫ్ క్లాక్. ఓకే, మనం స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనం ఒకటన్నా తీసుకోవచ్చు, రెండన్నా తీసుకోవచ్చు, ఇది ప్రాబ్లం కాదు. ఓకే, ఇదర్ ఒక దాంట్లోనే 2 తీసుకున్నా సరే మీకు సేమ్ ఎగ్జిక్యూషన్, సేమ్ ఇదే అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో ఆల్వేస్ ఎట్ ద రేట్ ఆఫ్ పాజిటివ్ ఆఫ్ క్లాక్. ఇక్కడ ఏమైంది, ఏ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ టు ఏ. బట్ నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్ తీసుకున్నాం. బ్లాకింగ్ అసైన్మెంట్ని, నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్ని ఫస్ట్ మనం
మనం చూడగానే ఎలా చెప్పగలం అంటే ఫస్ట్ ఒక ఈక్వల్ టు ఉందంటే అది బ్లాకింగ్ అసైన్మెంట్. ఓకే. ఒక లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే సింబల్ ఉంటే అది నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్. ఓకే. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే సింబల్తో ఈక్వల్ టు బి ఈక్వల్ టు ఏ. సో ఇక్కడ ఏమవుతుంది, బి వాల్యూ ఎంత, 0. ఓకే. మీకు ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిక్యూషన్లో చెప్పాను కదా, నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్ ఏమవుతుంది, ఫస్ట్ ఆర్హెచ్ఎస్ అన్ని ఆపరేట్ అవుతాయి, ఆ తర్వాత ఎల్హెచ్ఎస్లోకి వెళ్తాయి. ఇప్పుడు బి ఈక్వల్ టు ఎంత, 0. ఓకే. అలాగే ఏ ఈక్వల్ టు ఎంత, 1. ఇప్పుడు అసైన్మెంట్ జరుగుతుంది. అంటే ఏ ఈక్వల్ టు ఏమవుతుంది ఇప్పుడు, 0. బి ఈక్వల్ టు 1. ఓకే. సో ఫస్ట్ ఏంటి, ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 1 అంటే టాగ్లింగ్ మీరు అనుకున్న అవుట్పుట్ వచ్చింది కదా. ఇది నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్ వాడడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్. ఓకే. సో ఈ విధంగా బ్లాకింగ్ అసైన్మెంట్, నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్ అనేది ఎగ్జిక్యూషన్లో మనకి ఇంత డిఫరెన్స్ వస్తుంది. ఓకే. దీన్ని ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అసలు ఎందుకు, ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, ఇంటర్నల్గా ఇంత అవుట్పుట్ ఇంత డిఫరెన్స్ రావడానికి రీజన్ ఏంటి, ఇంటర్నల్గా అసైన్మెంట్స్లో ఎలాంటి ఈ ఆపరేషన్ జరగడం వల్ల ఇలాంటి చేంజెస్ వస్తున్నాయి. ఓకే. సో ఒక బేసిక్ కోడ్ తీసుకున్నాను. ఇప్పుడు మీరు కనుక చూస్తే ఈ కోడ్, ఇది ఒక కోడ్. ఓకే. ఇది సేమ్ కోడ్. ఓకే. ఇక్కడ ఏ డిఫరెన్స్ లేదు. ఉన్న ఒకే ఒక్క డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ నేను నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్స్ వాడాను, ఇక్కడ బ్లాకింగ్ అసైన్మెంట్స్ వాడాను, అంతే డిఫరెన్స్, మిగతాదంతా సేమ్. ఓకే. సో ఇక్కడ ఇన్పుట్ అనేది, ఓకే, ఇన్పుట్ నేను ఒక 1 వాల్యూ తీసుకున్నాను. ఓకే. సో ఇది నా ఇన్పుట్ వాల్యూ విచ్ ఈస్ 1. అలాగే Q1కి Q2కి 2 ఓకే, ఈ మొత్తం ఈ 3 ఇన్పుట్స్ అనమాట, IN, Q1, Q2, రైట్. సో IN వాల్యూ 1 తీసుకున్నాను, Q1 వాల్యూ 0 తీసుకున్నాను, Q2 వాల్యూ 1 తీసుకున్నాను. ఓకే. ఇది నేను తీసుకున్న వాల్యూస్, రైట్. సో అవుట్పుట్ వాల్యూ ఎంత అనేది ఇప్పుడు నేను ఇన్పుట్ వాల్యూలో ఉన్న 1ని అవుట్పుట్లోకి పంపించాలనుకుంటున్నాను. ఓకే. సో ఫస్ట్ నేను ఇక్కడ టాగ్లింగ్ వాల్యూస్ చేసినప్పుడు ఎలా చేస్తున్నాను చూడండి. ఆల్వేస్ ఎట్ ద రేట్ పాసేజ్ ఆఫ్ క్లాక్. ఓకే. సో Q1 ఈక్వల్ టు ఇన్పుట్ అంటే ఇన్పుట్లో ఉన్నది ఫస్ట్ Q1లోకి వెళ్తుంది. ఓకే. సో ఇన్పుట్లో ఎంత ఉంది, 1, రైట్. Q1లోకి అసైన్ అవ్వదు ఎందుకంటే ఇది నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్. Q1లో ఎంత ఉంది, 0. తర్వాత Q2 1. ఇప్పుడు ఏమవుతుంది, Q1 వాల్యూ 1 అవుతుంది. ఓకే. Q2 వాల్యూ 0 అవుతుంది. అవుట్పుట్ వాల్యూ 1 అవుతుంది. అంటే నేను సీరియల్గా ఎలా పంపించాలనుకుంటున్నానో సీరియల్ ఇన్పుట్, సీరియల్ అవుట్పుట్, అలాగే సీరియల్ అవుట్పుట్ వస్తుంది. ఓకే. ఇది నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్స్లో పాసిబుల్ అవుతుంది. ఓకే. నా సీరియల్ ఇన్పుట్ వచ్చేసి 101. సో ఆబ్వియస్గా నా సీరియల్ అవుట్పుట్ కూడా 101 అవ్వాలి, రైట్. సీరియల్ ఇన్పుట్, సీరియల్ అవుట్పుట్, రైట్. ఇప్పుడు ఇదే కాంబినేషన్ని నేను బ్లాకింగ్ అసైన్మెంట్స్ వాడితే ఎలా వస్తుంది అవుట్పుట్ చూద్దాం. ఓకే. సో నా సీరియల్ ఇన్పుట్ ఏంటి, 101. సో నా ఇన్పుట్ వాల్యూ ఏంటి, 1. సో ఇది Q1లోకి వెళ్తుంది. ఎందుకని, బ్లాకింగ్ అసైన్మెంట్ కనుక ఫస్ట్ Q1లోకి అసైన్ అయ్యాకనే అప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో Q1 వాల్యూ ఎంత, 1. సో ఇక్కడ వాల్యూ 1. సో Q2 వాల్యూ ఎంత అవుతుంది, ఆబ్వియస్గా 1. ఎందుకంటే ఈ 1 ఇక్కడికి వెళ్ళింది, మళ్ళీ ఇదే ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇదే ఇక్కడికి వెళ్ళింది. సో Q2కి ఏమవుతుంది, Q2 మళ్ళీ ఇదే 1. సో అవుట్పుట్ ఏమవుతుంది, 1. అంటే ఏంటి, ఇన్పుట్ ఏదైతే అయిందో ఇన్పుట్ ఈక్వల్ టు అవుట్పుట్. ఓకే. అంటే అవుట్పుట్లో ఇన్పుట్ ఏ వాల్యూ అయితే ఉందో అదే వాల్యూ వెళ్తుంది తప్పితే సీరియల్గా వెళ్ళట్లేదు. అంటే నీకు ఫైనల్గా అంటే నీకు ఏమవుతుంది, ఈ మధ్యలో 1, 0 అనే వాల్యూస్ మనకి ఇరేజ్ అయిపోతున్నాయి, అంటే కట్ అయిపోతున్నాయి, వాల్యూస్ పోతున్నాయి. సో మనం ఎప్పుడైతే డేటాను లూజ్ అయ్యామో అప్పుడు అది మనకి ఎర్రర్ అవుట్పుట్ అవుతుంది, అవునా కదా. సో మనం ఎంత డేటాని పంపిస్తున్నామో అంత డేటా మనం రిసీవ్ చేసుకోగలగాలి, అవునా కదా. సో మనం బ్లాకింగ్ అసైన్మెంట్స్ యూజ్ చేయడం వల్ల ఆ డేటా రిసీవ్మెంట్ అండ్ రిసెప్షన్ అనేది కరెక్ట్గా ఉండదు. ఓకే. సో ఇది జరుగుతుంది. ఇక్కడ లోపల ఇంటర్నల్గా ఏమవుతుందంటే మనం నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్స్ వాడినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 స్టేట్మెంట్స్, ఓకే, 3 సీరియల్ ఇన్పుట్స్ వచ్చినప్పుడు 3 సీరియల్ ఇన్పుట్స్కి 3 ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి డిజైన్ అవుతాయి. బట్ అదే మనకి
బ్లాకింగ్ అసైన్మెంట్స్లోకి వచ్చినప్పుడు ఒకటే, ఎందుకంటే మిగతా టూ ఆబ్వియస్గా ఎరేజ్ అయిపోతున్నాయి. సో ఫైనల్గా మనకి ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎక్స్ ఈక్వల్ టు ఏ, వై ఈక్వల్ టు ఎక్స్, జీ ఈక్వల్ టు వై, త్రీ డిఫరెంట్ స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. కానీ మనకి ఫైనల్గా వచ్చినప్పటికి ఏమవుతుంది, జెడ్ ఈక్వల్ టు ఆబ్వియస్గా ఏఏ అవుతుంది. ఓకే, ఏది ఉంటే ఇన్పుట్ ఏది ఉంటే అదే అవుట్పుట్ అవుతుంది. మధ్యలో ఉన్న డేటా లైక్ ఎక్స్ అండ్ వై డేటాని మనం లాస్ అయిపోతున్నాం బ్లాకింగ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ వల్ల. సో మనకి ఇట్లా లాస్ అయినా పర్లేదు, మనకి ఏది ఇన్పుట్ ఉంటే అదే అవుట్పుట్ కావాలి అన్న ఒక కాంబినేషన్ కావాలనుకున్నప్పుడు వీ కెన్ గో ఫర్ బ్లాకింగ్. లేదు మనకు ఒక సీరియల్ ఇన్పుట్ సీరియల్ అవుట్పుట్, మనకి కంప్రెషన్ అనేది కుదరదు. మనకి ఎంత అమౌంట్ ఆఫ్ డేటా మనం పంపిస్తే అంత అమౌంట్ ఆఫ్ డేటా మనకి రిసెప్షన్లో ఉండాలి అనుకున్నప్పుడు వీ విల్ బి చూసింగ్ నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్స్. అర్థమైందా? సో హోప్ యూ గోట్ అన్ ఐడియా ఆన్ వాట్ ఈస్ అసైన్మెంట్ అండ్ నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్. సో ఇది క్లియర్గా ఇక్కడ చూడండి. ఇదో నేను ఒక డీ ఫ్లిప్ ఫ్లాప్ తీసుకుంటే, ఓకే, మనం ఒక డీ ఫ్లిప్ ఫ్లాప్ తీసుకున్నప్పుడు చూడండి, మనకి ఇక్కడ త్రీ కాంబినేషన్స్లో ఉన్నప్పుడు త్రీ ఫ్లిప్ ఫ్లాప్స్ ఈ ఇక్కడ మనకి నాన్ బ్లాకింగ్ స్టేట్మెంట్స్లో ఫామ్ అయ్యాయి. కానీ మనం బ్లాకింగ్ స్టేట్మెంట్ వాడుతున్నప్పుడు ఏమవుతుంది, ఈ టూ కూడా మనం లాస్ అయిపోతున్నాం. ఈ టూ ఫ్లిప్ ఫ్లాప్స్ని కూడా మనం లాస్ అయిపోతున్నాం. లాస్ అయిపోయి మనకి ఫైనల్గా ఏది ఇన్పుట్ ఉందో అదే అవుట్పుట్ వస్తుంది. సో ఇలాంటి ఒక బిహేవియర్ మనకి బ్లాకింగ్ స్టేట్మెంట్స్లో అవ్వదు. కాబట్టి మనం ఒక సీరియల్ ఇన్పుట్ సీరియల్ అవుట్పుట్ కాన్సెప్ట్స్లో వచ్చిన కాన్సెప్ట్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే అది నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్ ద్వారానే ఛాన్స్ ఉంటుంది. బ్లాకింగ్ అసైన్మెంట్ ద్వారా అవ్వదు. సో ఇది బ్లాకింగ్ అసైన్మెంట్స్కి అండ్ అలాగే నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్స్కి ఉన్న డిఫరెన్స్. ఓకే, సో నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్స్లో దీనివల్ల ఏంటంటే మనకి రేస్ అరౌండ్ కండిషన్స్ అనేవి ఎక్కువ ఎన్కౌంటర్ చెయ్యం మనం నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్స్లో. ఓకే, సో ఇవి డిఫరెన్సెస్ ఒకసారి మీరు చదువుకోండి. అండ్ అలాగే దీంట్లో ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే మీరు నన్ను కమెంట్ బాక్స్లో పింక్ చేయొచ్చు. అండ్ అలాగే మీకు ఇంకా ఏమైనా కాన్సెప్ట్స్ డౌట్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో పింక్ చేయండి. అవి కూడా నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో that is all for today. And if you like this video, please do like it and also share it. And thank you all.